పున సమాజమా సుగోనదులు మనకి జగానరే ఇదవరకెన్నడూ గుణ విధి జవదాటవు నాదు మాట ఎదునున కూడా నా పలుకులారసి ఈ కృషిక ప్రసూతి కిల్వదమల్ జరింపమల్ సతతముల్ సచమా సచకీర్తి కలదాది రుణానుబంధమా ఎదవ పున సమాజమా సుకోన్నతులు మనకి జగనరే పట్టాభిషేకం సమయమోదనం కిరీటం భద్రపరచము పొమ్మో సత్యమా సత్యకీర్తి సత్యకీర్తి హరిశ్చంద్ర మాకు నువ్వు చాలా ప్రొద్దుపోయినది నీవు కూడా పొమ్ము రాజా ఇట్రమ్ము మనలో ఏమి మునేంద్ర సింహాసనంపై కూర్చుంటూ రాజ్యం పేలు మాకు గాని ఈ మణిభూషణములు నీకేలా కావున మీ నగలనియు ఎచ్చట్లే మా ఆశ్రమంతే దిగవలసి వాళ్ళను అటులనేనయ్యా అవురా ఈ రాజేంద్రుడు ఎందును లోబడుకున్నాడే శరమును తన్ని దుర్భాషలాడినను రవ్వంతైనూ చెల్లించుకున్నాడే ఇప్పుడు మరి ఒక్క ఎత్తు చేసి హరిచంద్ర వారి హరిచంద్ర అరెరే ఎంతటి మోసగాడవురా సత్యం పన్న తిప్పాటిదా పరవిత్తమ్మను పాయ సన్నప్పుగా భుజంతు చూతువా నాడు అలనాడు అక్కడ యజ్ఞార్థమై విచ్చిన ధనమెక్కడ దాసినావుర్రా ఛే కక్కడి కూటి కాశపడు దుర్బుద్ధులు ప్రశంసింతురే మా రుణధనం ఎగవేనెత్తురా మునేంద్ర ఎక్కడ దారుణంబు ఎక్కడ దారుణమా ఎక్కడ రుణమా అసలు లేనే లేదా ఏది మోమెత్తి మోయంక తేరిపోర చూసి అనుము ఆ మాట్లాడింది అది వాకొనుము అది నాలుక తాటి దోలమా ఈ మర్యాదకు సత్యమూర్తి 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 అని నిన్నెట్లాడు లోకము మునేంద్ర మమ్మెంత అన్యాయముగా బాధించుట పాడియ మహాత్మా ధరణి సర్వసములు మీకే దూరబోసి కట్టుబట్టలతో ఇటు నటడవికి ధైర్యమున ఏగుచున్నా మా తలను ఇంకా లేని అప్పులు గట్ట శల్యం పొదగునే ఏమని వాగితే మొరట కూత కోగిము నీ నాలుక పీకి గ్రాత్తలకు వేసిద్దను శాత కాని ఈవులు ఏడుచులేందులకు తర్వాత ఇలాంటి తులువు కూతులు కూయిటందులకు అది మా అప్పు మేము అడుగుట లేని అప్పును తనంగట్టుగా కొంపదీసి రాజధాని కూడా ఇందులో చేరుతా ఏమి
చెప్పుము. మునేంద్ర, కోపింపకమయ్యా. నేనిప్పుడు చేత అరకాసైన లేని నీత్య దరిద్ర గతి ఎందున్నాను కదా. ఒక్క మాసంపు గడువు వసంగిన ఏ పాటైనా పడి మీ సొమ్ము చెల్లించదురు మహాత్మా. అట్లే చేయము. తొలితిరే అట్లు అనుకుని ఎంత బాగుండు. పొమ్ము. హరిశ్చంద్ర ఇటు రమ్ము. ఇటే ఉండాలా ఇసామిత్రుడు? అమ్మ మీరు అటు బండి బయట చావులే కానీ పని కానీ నాకొక్క సందేహం బాధిస్తున్నది. ఏమది మహాత్మా? నీకు దినదినము లభించు ద్రవ్యము అన్న పానాదుల కింద వేయపరిచిన మా అప్పిట్లు తీరుతావై ఎప్పటికప్పుడు పుచ్చుకున్నా నీకును మాకును సౌలభ్యముగా ఉండును. ఆహారం పట్ల వ్యవహారం పట్ల మొహమాటం పనికిరాదు. కావున నీ పైన దరువుగా నా ప్రియ శిష్యుడు నక్షత్రం పంపించదును. ఏమందువు? అటులనేనయ్యా. శిష్య నక్షత్రగా, శిష్య నక్షత్రగా, శిష్య నక్షత్రగా. నక్షత్రక ఇతడే హరిశ్చంద్రుడు. మనకి ఇవ్వవలసిన రొక్కం ఒక్క నెల దినముల్లో ఇస్తాడని చెప్పుతున్నాడు. అందు ఒక్క గవ్వైనను వేయిపరచుక చేజిక్చుకొని నిర్భయూతి హొగిచ్చి ధైర్యం సడిలిచ్చి ఎలాగోనైనా అతను చేయ. హరిశ్చంద్ర మహాత్మా, ఇతడే నా ప్రియశిష్యుడు. చిన్ననాటి నుండి కడు గారాభంగా పెరిగినాడు. ఆయాసమును కొరవడం ఒట్టి అలిపిరికి ఆకలైనప్పుడు తిన్నగా అన్నము కూడా అడగనేరడం. కావున ఇతను నామారుగా ముప్పోట్ల ఏళ్ళ తప్పక చూసుకోను. సాధ్యమైనంత వరకు అటులనే చూసుకునేదనయ్యా. గురుత్తమ సాధ్యమనుతున్నాడు, అసాధ్యమైన అడవులలో నా పని ఏమగును. నక్షత్రకాలం సాధ్యాసాధ్యములు మన చేతిలో ఉన్నాయి. హరిశ్చంద్ర సాధ్యాసాధ్యములతో పని లేదు. నాకు మారుగా చూసుకొను. అటులనేనయ్యా. సరే పొమ్ము. అలాగనే చూసుకుంటాను. రాజా రమ్ము. మరలా ఏమి మహాత్మా? నీకేమైనా పిచ్చియా? నా అంత వాడు ఉపదేశము త్రోసివేసి పడరాని అగసాట్లకు తలమగ్గి పోతున్నావే. కడొక రాజ్యంలో నీకు పిడికొడటుకులైన దొరకకుండా గట్టి కష్టడి చేసేదను. నా అప్పిట్లు తీస్తావే. నీకు ఈ దిశల బాధలేందులకు సక్కదారాల సొక్క నా కూతురు పెళ్ళాడుము. అట్లు కానిదే నీవు పొడు పాట్లు కుక్కలు కూడా పడవు. గాదినందన, నేను ఈ కష్టములు అధికముగా భావించలేదు కదా. మీరు నన్ను ఎలా బాధించెదరు? ఆకల్ ప్రాంతమునంతములుగా నిన్న సత్యస్థైర్య పకీర్తి నాకు శేఖరునే నేనిడుబులైనన్ కోరి జన్మాంతమెంతో కౌతూహల వృత్తి అనుభవించు జంచల శ్రీ సుఖపాకట్యం బదియేలా జంచల శ్రీ సుఖపాకట్యం బదియేలా నిచ్చల వ్యసోలభ్యమేలేని మా గతి ఎట్లయినా కానీ మహాత్మా మేము పోయి వస్తాం. సరి ఎనపగజ్జల తల్లి ఒక పెద్దమ్మ తల్లి కిర్రు చెప్పులు తోడుకొని నీకు త్రోవనిస్తుండగా నీవు నా మాటలెట్టుంది. పొమ్ము. అటులనే మహాత్మా. ఏమి నక్షత్రక? హరిశ్చంద్రుడు పోస్తున్నాడు కదా. పోగును కొంత దూరం వస్తున్నది కదా. ఇంతకు హరిశ్చంద్రుడు మనకు ఇవ్వవలసిన రొక్కం ఎంతో నొడుగువైతివి. అది నీ సందేహం. నీ దేహమే సందేహం కదా. ఇటు రమ్ము చెప్పుదురు. అర్థమైనదా? వ్యర్థముగా తలూపు చుట్టువా. అర్థమైన ఒక్కసారి ఒల్లివేయము. బలంబుపై బలవంతుడొక్కడు నిలచి పైకి రతనము వెంతటిదవుగా అంతటి అర్థంబునిచ్చిన సరిపోవు గదా.
భళ భళ పోయిరాము అంతే దీర్ఘ హరిచంద్రుడట సత్యసంధుడట తానెరుగుడట అబద్ధము ఆడడట ఆడించుదా నేను ఆడించుదా